అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ గురించి మీ వెనక చెడుగా మాట్లాడే వారికి మీరు ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పండి. వాళ్ళు తప్పకుండా మారుతారు. చీకట్లోనే మీరు ఉండిపోతే నీడ కూడా నీకు ఎన్నడూ తోడు రాదని తెలుసుకో. అలానే బాధలు వచ్చాయని అందులోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయం చేయడానికి రావు. మనసును నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం అంటే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వెనక వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమే లేక వినకుండా సాగిపోవడమే అనేదే మీ చేతుల్లో ఉంటుంది. నిర్ణయము మీదే. మీరు విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. అదే నీకు నిజమైన విజయం. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తరువాత పక్కన పడేస్తాం. అలానే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. కాదంటారా మీరే చెప్పండి? కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. అలానే కొందరి గురించి మనం ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏమీ తెలియని జంతువులు కూడా మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి. కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. నిజమే కదా? శునకానికి తోక ఒక్కటే వంకరగా ఉంటుంది, కానీ విశ్వాసంలో మాత్రం దాన్ని మించిన జీవి ఈ ప్రపంచంలోనే లేదు. మనిషికి బుద్ధి వంకరగా ఉంటుంది. నమ్మిన వారిని ముంచడంలో వారికి మించిన వారు ఇంకా ఎవ్వరూ ఉండరు. శునకం యొక్క వంకరమును తోక కూడా సరిచేయొచ్చు, కానీ మనిషి యొక్క బుద్ధిని మాత్రం ఎన్నటికీ ఎవ్వరూ సరిచేయలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతుల్లో ఉండదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకో. ఎవ్వరి నమ్మకాలతో నీకు అస్సలు పని లేదు. కేవలం నీ మీద నీకు నమ్మకం మాత్రమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ కూడా తప్పకుండా ఒక గొప్ప గుణపాఠాన్ని నీకు నేర్పిస్తుందని తెలుసుకో. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాలను మాత్రం నిశ్చింతగా ఇతరులతో పంచుకోండి. అప్పుడే ఎదుటివారు మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు ఏదైతే ఉందో అది మీ పాదాలకు అంటినా దుమ్ము లాంటిది. దులుపుకొని పోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు. ఒక నిజమనేది ఆ క్షణం మాత్రమే నిన్ను బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం నిన్ను బాధ పెడుతూనే ఉంటుందని తెలుసుకో. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి. అదే పెద్దయ్యాక వేసే తప్పటడుగులు నిన్ను ముప్పులు తెప్పిస్తాయి. నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. కోల్పోయినంత మాత్రాన ఎవ్వరూ చెడ్డవారు కాదు. అలానే ఇస్తున్నంత మాత్రాన మంచివారు కాదు. ప్రతి దానిని నడిపించే కారణం ఒకటి ఉంటుంది. గమనించండి, అప్పుడు మీకే తెలుస్తుంది.
ఒక పనిలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఆ పని మీకు ఇష్టమైనదై ఉండాలి. ఎప్పుడూ కూడా గొడవ పడని బంధాలు అందమైనవే. అయితే ఎన్ని గొడవలు పడినా సరే విడిపోని బంధాలే కదా అద్భుతమైనవి అంటే. జీవితమనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అలా అని మనం పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించడం నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయని తెలుసుకో. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ కూడా చుట్టాలే అవుతారు. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. గడిచిపోయిన కాలం అనేది గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, మాట అనే ముందు జాగ్రత్త. సమస్యలు లేకుండా ఏదైనా సాధించినట్లయితే దాన్ని విజయం అంటారు. అదే కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించినట్లయితే దాన్ని చరిత్ర అంటారు. గుర్తుంచుకో. చూస్తూ ఉండండి, కాలం అనేది ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగిన గుణపాఠం చెప్పే తీరుతుంది. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కష్టమైనా సరే, సంతోషమైనా సరే నవ్వుతూనే ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. సంపాదించే తెలివి ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి అసలు ఆలోచించరు. అలానే గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి అస్సలు బాధపడరు. మీ యొక్క దురదృష్టానికి ఇతరులను అస్సలు నిందించకండి. ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే అని తెలుసుకోండి. ఇక ఆడించేది కాలం. అలానే నీ యొక్క కర్మ. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు మీకు అర్హత ఉందో లేదో ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, అలానే మంచి ఔషధం చిరునవ్వు. మీ భావోద్వేగాల కంటే కూడా మీ యొక్క ఆలోచనలు బలంగా ఉన్నప్పుడే ఏదైనా సరే మీరు సాధించగలరని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.